బెండకాయ అనగానే చాలా మంది తినడానికి ఇష్టపడరు, కానీ ఈ ప్రాసెస్లో చేస్తే లంచ్ బాక్స్లోకి సైడ్ డిష్గా కానీ ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నం, పప్పుచారు లేదా సాంబార్లోకి అద్భుతమైన కాంబినేషన్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసేయండి ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఆయిల్ మంచిగా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అయితే చిటపటలాడినాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపాక ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసి ఇంకొకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇది బెండకాయలను కడిగిన తర్వాత ఒక పొడి బట్టతో పూర్తిగా తుడవండి లేదా గాలికి ఆరబెట్టండి. తడి ఉంటే జిగురు బాగా ఎక్కువ వస్తుంది. ఇందులోనే కొద్దిగంత పసుపు వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే బెండకాయలు మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అయితే పొడి బట్టతో తుడుచుకొని కట్ చేసి అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. బెండకాయలు వేసిన వెంటనే ఎప్పుడు కానీ సాల్ట్ వేయకూడదు. ఈ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే ఆవిరి నీరు ముక్కలపై పడి ఇందులో ఉండే జిగురు అనేది ఎక్కువ అవుతుంది. ఇలా 5 మినిట్స్ అయితే వదిలేసేయాలి దీన్ని. బెండకాయలు అయితే 70-80% ఉడికిన తర్వాత సాల్ట్ వేయాలి. ముందుగా ఉప్పు వేసి ముక్క మీద పడి చిగురు వస్తుంది. ఇందులోనే కొద్దిగంత కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకోవడమే. కలిపేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే దీన్ని వదిలేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఇక్కడ నాకైతే బెండకాయ 80% ఉడికింది కాబట్టి ఇందులోనే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా కారం వేసి మంచిగా కలిపేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని మరోసారి అయితే కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పక్కకు అయితే పెట్టేసాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీల కోసం లిస్కాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. 2 మినిట్స్ తర్వాత అయితే మంచిగా కలిపేసుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడం. ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.